పీసీఓడి ఉన్న వాళ్ళలో పిల్లలు పుట్టరేమో లేదనంటే ఇన్ఫర్టిలిటీ పర్మనెంట్గా ఉండిపోతుందేమో అన్న ఆలోచన చాలా మందిలో ఉంటుందండి. అది ఏ విధంగానే కరెక్ట్ కాదు. పీసీఓడి అనే కంప్లైంట్ పూర్తిగా క్యూరబుల్ అండి. ప్రాపర్ ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ ఉండగలిగితే 100% పీసీఓడి ఉన్న ప్రతి కేసు కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. హోమియోలో చాలా బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ పీసీఓడి ఎవరిలో వస్తుంది, ఎలా గుర్తించాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటనంటే, ఫస్ట్గా మన పిల్లలు ఎవరైనా సరే ఊబకాయంలో ఉంటూ మెడంతా నల్లగా అయిపోతుంది, డేట్లు కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయని అంటే కనుక ఖచ్చితంగా పీసీఓడి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నట్టే లెక్కండి. రెండోది ఏంటనంటే, మనలో కానీ మన పిల్లల్లో కానీ ఎవరికైనా స్కిన్ ట్యాగ్స్ అని అంటామండి, పులిపిర్లు కాదు, చిన్న చిన్న నల్లటి ట్యాగ్స్ లాంటివి కనుక మెడ దగ్గర కానీ నుదుడి మీద కానీ వస్తున్నాయని అన్నా కూడా పీసీఓడి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. పీసీఓడి ఉన్నప్పుడు ఉండే లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ఇందాక మాట్లాడుకున్నట్టుగా మెడ నలుపు, ఊబకాయం, జుట్టు రాలిపోవడం, దాంతోపాటు డేట్లు సరిగ్గా రాకపోవడం, మూతి మీద వెంట్రుకలు రావడం లాంటి లక్షణాలు ఉన్నాయంటే పీసీఓడి ఉన్నట్టుగా మనం పరిగణించాలి. వెంటనే ట్రీట్మెంట్ ప్రాసెస్కి వెళ్ళగలిగితే 100% క్యూర్ అయ్యే కంప్లైంట్ అండి. నమస్కారం.